భగవంతునితో ప్రేమలో పడటం అనేది గొప్ప రొమాన్స్. ఆయనను అన్వేషించి పట్టుకోవడం ఒక గొప్ప సాహసకృత్యం అంటారు పెద్దలు. ఇప్పుడు మీరు వినబోయేది అటువంటి సంఘటనయే. ఒక చిన్న పిల్లవాడు బాలవికాస్ క్లాసులకు హాజరు కావడం ఈ కథకు నేపథ్యం. ఈ బాలవికాస్ తరగతులకు భగవాన్ బాబా 1960వ దశకంలో శ్రీకారం చుట్టారు. బాలల సున్నితమైన పవిత్రమైన హృదయాలలో ప్రేమ జ్యోతిని వెలిగించడమే బాలవికాస్ ఆశయం. బెంగళూరులో గీత అనే భక్తురాలు బాలవికాస్ తరగతులు నిర్వహిస్తూ ఉండేది. ఆవిడ క్లాసులకు హాజరయ్యే పిల్లలు ఎంతో అదృష్టవంతులు. ఎందుకంటే భగవాన్ బాబా స్వయంగా వారి ఇంటికి వచ్చి పిల్లలతో సంభాషించేవారు. ఒక అమాయక బాలుని ఆర్తి, అనుకోని అవాంతరం, భగవాన్ బాబా వారి దివ్య ప్రేమ అతనిపై చెరగని ముద్ర వేయడం ఈ కథకు ఇతివృత్తం. ఒకనాడు గీత పొరుగింట్లో పనిచేసే ఆమె, అమ్మా, నా కొడుకు శ్రీనివాసును కూడా ఈ క్లాస్కు తీసుకురావచ్చా అని అడిగింది. తప్పకుండా అంటూ ఆ పిల్లవాణ్ణి ప్రేమగా ఆహ్వానించారు. మొదట్లో క్లాసులో బోధించే విషయాల కంటే వారిచ్చే ప్రసాదమే శ్రీనివాస్ను ఎక్కువగా ఆకర్షించింది. అయితే కొన్ని రోజులకు శ్రీనివాస్ ఆదర్శ విద్యార్థిగా మారిపోయాడు. భజనలు, శ్లోకాలు, కథలు మిగిలిన పిల్లల కంటే ముందుగా చురుకుగా నేర్చుకోసాగాడు. అమ్మా, ఆ ఫోటోలో ఉన్న దేవుణ్ణి ఎప్పుడు చూస్తాము అని ప్రతి క్లాసులోనూ గీతను ప్రశ్నించేవాడు. ఏదో ఒకరోజు ఆ దేవుడు తప్పకుండా వస్తాడు, ఆ రోజు నీవు క్లాస్ మిస్ కాకూడదు అంటూ ఉండేది గీత. చివరకు ఈ శనివారం ఫోటోలో ఉన్న దేవుడు మన ఇంటికి డిన్నర్కు వస్తున్నారు, మీరందరూ ఆ రోజు తప్పక రావాలని గీత పిల్లలందరికీ చెప్పింది. ముఖ్యంగా శ్రీనివాస్ తల్లితో. శ్రీనివాస్ కలలు కంటున్న ఆ అందమైన రోజు రానే వచ్చింది. అయితే అతని ఆనందమంతా విషాదంగా మారిపోయింది. ఎందుకంటే నేనీరోజు సినిమాకు వెళ్ళాలి, నువ్వు గుడిసెలో నుండి అడుగు బయటపెట్టడానికి వీల్లేదు అంది తల్లి. తాను పనిచేస్తున్న ఇంటి యజమానురాలికి తెలియకుండా ఈమె సినిమాకు వెళ్లాలని నిర్ణయించుకుంది. శ్రీనివాస్ ఎంతగానో తల్లిని బ్రతిమాలాడు, తనను క్లాస్కు వెళ్లనిమ్మని. ఫోటోలో దేవుడూ రాడు, ఏ దేవుడూ రావడం లేదు అంది తల్లి. పైగా ఆ పిల్లవాన్ని గుడిసెలో పెట్టి బయట తాళం వేసి మరీ వెళ్ళింది. గంటలు గడుస్తున్న కొద్దీ శ్రీనివాస్లో అసహనం పెరిగిపోయింది. బాబావారిని చూడాలన్న ఆరాటంతో కిటికీని విరగ్గొట్టి బయటికి వచ్చాడు. చివరిగా క్లాస్కు వచ్చిన శ్రీనివాస్ను చూసి గీత ఎంతో సంతోషించింది. అయితే ఆ రోజు బాబావారు రావడం ఆలస్యమైంది. ఇక శ్రీనివాస్లో ఆందోళన మొదలైంది. అమ్మ ఏ క్షణంలోనైనా తిరిగి వస్తుంది, ఎలా, ఏం చేయడం అనుకుంటూ అతడు గడియారం వంక చూస్తూ కూర్చున్నాడు. బాబావారి రాక ఇంకా ఆలస్యం కావడంతో శ్రీనివాస్ మెల్లగా లేచి అక్కడి నుంచి నిష్క్రమించాడు. గీత చాలా బిజీగా ఉండడంతో ఈ పిల్లవాడు లేచి వెళ్లడం గీత గమనించలేదు. శ్రీనివాస్ అటు వెళ్లగానే బాబావారు ఏం చేశారు. బాలవికాస్ పిల్లలను చూసి స్వామి ఎంతో సంతోషించారు. గీతమ్మా, శ్రీనివాస్ ఏడీ అని అడిగారు వెంటనే. స్వామివారు ఈ పిల్లలను చూడటం మొదటిసారే అయినా వారికి అందరి గురించి తెలుసు కనుకనే శ్రీనివాస్ గురించి ప్రశ్నించారు. గీత ఆ పిల్లల్లో వెదికి శ్రీనివాస్ లేడని గుర్తించింది. ఆమెకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. స్వామి అప్పుడు ఆమె వంక చురుగ్గా చూసి, మీ ఇంటికి బాలవికాస్ క్లాస్కు వచ్చే పిల్లల గురించి, వారి యోగక్షేమాలను గురించి మీరు తెలుసుకోవాలి కదా, అనుక్షణం వారిని కనిపెట్టి ఉండాలి అంటూ అక్కడికి రావడానికి ఎందుకు ఆలస్యమైందో, మార్గమధ్యంలో ఏం జరిగిందో వివరించారు. స్వామి గీత ఇంటికి వస్తుండగా శ్రీనివాస్ తల్లిదండ్రులు సినిమా చూసి తిరిగి వస్తూ మార్గమధ్యంలో తారసపడ్డారు. పిల్లవాని తల్లితో మాట్లాడాలని స్వామి కార్ ఆపారు. స్వామిని చూడగానే ఆమె నోట మాట రాలేదు. ఓ దేవుడా, ఈయన నిజంగా ఆ ఫోటోలో ఉన్న దేవుడే అని ఆశ్చర్యపోయింది. అప్పుడు స్వామి, నువ్వు శ్రీనివాస్ను గుడిసెలో పెట్టి తాళం వేశావు,
సినిమా చూడటానికి వెళ్ళిపోయావు. ఆ గుడిసెకు నిప్పంటుకుంది తెలుసా అన్నారు. ఆ తల్లికి షాక్ కొట్టినట్లయింది. భయంతో వెక్కి వెక్కి ఏడవసాగింది. గాబరా పడకు. కిటికీ విరక్కొట్టి బయటికి రావాలన్న ఆలోచన ఆ పిల్లవానికి నేనే కలిగించాను. అతడలాగే గుడిసెలో నుండి బయటపడి క్లాస్కు వెళ్ళాడు. అయినా నీ భయం వల్ల వాడు అక్కడ కూడా స్థిమితంగా కూర్చోలేక ఎవ్వరికీ చెప్పకుండా తిరిగి ఇంటికి వెళ్ళాడు. నువ్వు వెంటనే వెళ్ళి శ్రీనివాస్ను క్లాస్కు తీసుకురా అని చెప్పారు. జరిగినదంతా స్వామివారు చెప్పి ముగించే సమయానికి వీధి తలుపు తెరుచుకుంది. తల్లితో పాటు శ్రీను లోపల ప్రవేశించాడు. శ్రీనివాస్ ఆ ఫోటోలో ఉన్న దేవుణ్ణి మొట్టమొదటిసారి చూస్తున్నాడు. తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. ప్రత్యక్షంగా బాబావారి ఎదుట తాను నిలబడి ఉన్నాడు. స్వామి ప్రేమగా అతని వంక చూసి, శ్రీనివాస్, ఎలా ఉన్నావు నాయనా అన్నారు. ఆ తల్లికి స్వామి ప్రేమ కనువిప్పు కలిగించింది. ఆమెలో స్వామివారి పట్ల గౌరవాభిమానాలు కలిగాయి. తాను చేసిన పనికి పశ్చాత్తాపపడింది. బాలవికాస్ క్లాసులకు వెళ్లడం, బాబావారితో శ్రీనివాస్కు ప్రేమానుబంధం ఏర్పడడము ఆమెకు ఎంతో ఆనందాన్ని కలిగించాయి. శ్రీనివాస్ పెరిగి పెద్దవాడవుతున్న కొద్దీ స్వామియే అతని ప్రాణమయ్యారు. స్వామి అనుగ్రహంతో అతడు బ్యాంకు ఉద్యోగిగా, చురుకైన సాయి సేవకుడిగా రూపొందాడు. స్వామి ప్రేమ చేసే గారడీలో ఎన్నో జీవితాలు ఈ విధంగా పునర్నిర్మితమయ్యాయి.